హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైల్వే గురు తెలుగు. ఈ యొక్క వీడియోలో మనం ఒక 3 నోటిఫికేషన్కి సంబంధించి అప్డేట్ అయితే చూడడం జరుగుతుంది. వీడియో చివరి వరకు చూడండి. ఇక్కడ వచ్చేసి మనకి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్, అలాగే అసిస్టెంట్ లోకో పైలట్, అలాగే జేఈకి సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే కనుక మనం ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్. దీనికి ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకి మార్చ్ 2వ తారీఖు నుంచి 18వ తారీఖు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే అసిస్టెంట్ లోకో పైలట్ జేఈకి దీనికి సంబంధించిన దీనికంటే ముందుగా ఒక నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది ఎగ్జామ్ డేట్కి సంబంధించి. అప్పుడు వచ్చేసి మనకి 19th 20th మనకి ఎగ్జామ్ జరుగుతున్నట్లుగా మనకి ఇవ్వడం జరిగింది. ఆ రోజు మనకి అసిస్టెంట్ లోకో పైలట్ జేఈ రెండింటికి సెలెక్ట్ అయిన వాళ్ళు ఏ విధంగా ఎగ్జామ్ రాస్తారు అని చెప్పేసి ఒక డౌట్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు దాన్ని క్లారిఫై చేస్తూ వీళ్ళు అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించి 19th 20th ఎగ్జామ్ డేట్ ఫిక్స్ చేశారు. జేఈకి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ అనేది మనకి రీషెడ్యూల్ చేయటం జరిగింది. ఈ డేట్ అనేది మనకి ఎక్కువ గ్యాప్ అయితే ఇవ్వరు. ఎగ్జామ్ డేట్ అనేది ఎక్కువ గ్యాప్ అయితే ఇవ్వరు. మనకి 1 month 2 months అట్లా ఏమి ఇవ్వరు. జస్ట్ మనకి ఒక 1 week లేదంటే 3-4 days తర్వాత ఇవ్వడం జరుగుతుంది. ఆ డేట్స్ కూడా మనకి త్వరలోనే మనకి ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ద రివైజ్డ్ డేట్స్ విల్ బి పబ్లిష్డ్ ఇన్ డ్యూ కోర్స్ అని ఇక్కడ ఈ పాయింట్ చూడండి. సో మీరు ఎవరైతే జేఈ ఎగ్జామ్ రాస్తున్నారో ఎగ్జామ్ డేట్ ఇంకా రీషెడ్యూల్ అయింది కాబట్టి మనకి 20th మీ యొక్క సిలబస్, మీ యొక్క ప్రిపరేషన్ కంప్లీట్ అయ్యే విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. ఆ తర్వాత మీకు ఎన్ని రోజులు వచ్చినా అది రివిజన్గా ఉపయోగపడుతుంది. దయచేసి వినండి, 20th వరకు మీ యొక్క ప్రిపరేషన్ క్లోజ్ అయ్యేలాగా చూసుకోండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎవరైతే మనకి కానిస్టేబుల్, అసిస్టెంట్ లోకో పైలట్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకి సంబంధించి ఇక్కడ ఫ్రీ ట్రావెల్ అథారిటీ మనకి ఇవ్వడం జరుగుతుంది. SC/ST ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10 days బిఫోర్ ఎగ్జామ్ డేట్కి 10 days బిఫోర్ మనకి అది డౌన్లోడ్ చేసుకుని మీరు రిజర్వేషన్ అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ కాల్ లెటర్ అనేది 4 days బిఫోర్ మనకి రావడం జరుగుతుంది. అలాగే 4th పాయింట్, ప్రతి నోటీసులో కూడా ఈ పాయింట్ మెన్షన్ చేస్తున్నారు, ఆధార్ లింక్డ్ బయోమెట్రిక్ అథెంటికేషన్. ఇది ఎవరైతే వెరిఫికేషన్ చేయలేదో వాళ్ళు వెరిఫై చేసుకోండి. ఎగ్జామ్ వెళ్ళేటప్పుడు ఒరిజినల్ ఆధార్ కార్డ్ ఏదైతే ఉంటుందో అది వాటిని మీరు తీసుకుని వెళ్ళాలి. అసలు వెరిఫై అయ్యిందా లేదా అనేది మీరు వెబ్సైట్ యూస్ చేసుకుని మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ అవ్వకపోతే కనుక వెరిఫికేషన్ అనేది చేయండి. ఇది ఎగ్జామ్ హాల్ దగ్గర ప్రాబ్లం లేకుండా ఉంటుంది కాబట్టి వాళ్ళు ముందుగానే మనకి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.